హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 5th ఆగస్ట్కి సంబంధించిన టాప్ 5 కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ప్రతి టాపిక్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఎంసీక్యూ కూడా నేను ఇవ్వబోతున్నాను ఈరోజు. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు టాప్ 5 కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ రిలేటెడ్ టు ఆర్బీఐ, సెకండ్ వచ్చేసి మెటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, థర్డ్ వచ్చేసి ఆర్టికల్ 370, సో ఫోర్త్కి వచ్చేసి మనకు దురంద్ కప్, ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లైట్ డే. Now we will discuss one by one. Each topic starts with RBI. సో ఫ్రెండ్స్, ఆర్బీఐ అంటే మనకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశానికి ఇది ఒక సెంట్రల్ బ్యాంక్ లాంటిది. సో ఈ ఆర్బీఐలో మనకు ఏం చేస్తారంటే ఈరోజు రెపో రేటు మనకు అన్చేంజ్ అయింది. అంటే రెపో రేట్ ఏం చేంజ్ అవ్వలేదు. అసలు ఫస్ట్ రెపో రేట్ అంటే ఏంటి? సో రెపో రేట్ అంటే ఇది ఏంటంటే మన బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి డబ్బులు మనీ బారో చేసినప్పుడు చెల్లించే ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుందండి ఈసారి? 5.25%. సో 5.25% అంటే రెపో రేటు ఈసారి అంటే వీళ్ళేం చేంజ్ అవ్వలేదు. సో రెపో రేట్ వల్ల మనకు యూజ్ అయింది. అంటే బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఆర్బీఐ? 5.25%. సో ఇప్పుడు రెపో రేట్ మనకు పెరిగితే మనకి ఏమైతాయి అంటే, రెపో రేట్ పెరిగితే మనకు లోన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. మనకు రెపో రేట్ తగ్గింది అనుకోండి, లోన్స్ అనేది చీపర్ అవుతాయి, మనకు గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఈ రెపో రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆర్బీఐకి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రెపో రేట్. సో రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అనేది మన ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి మనీ బారో చేస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగేది ఈ పర్సెంటేజ్ అడుగుతారు, రెపో రేట్ కరెంట్ ఇయర్ పర్సెంటేజ్ ఎంత అని. సో ఇది 5.25% మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు మెటా గురించి. సో మెటా అనే ఒక కంపెనీ. సో ఈ కంపెనీ ఇది పేరెంట్ కంపెనీ. దేనికి? మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్కి మెటా అనేది పేరెంట్ కంపెనీ. ఎందుకు ఇది హైలైట్ అయిందంటే, మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక పోస్ట్ పెడితే మెటా అనేది ఒక 5 hours అది డిలీట్ చేశారు. అది అంటే అది టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. సో దానివల్ల మనకి మెటా డిలీట్ అయ్యింది, డేటా డిలీట్ చేసింది మెటా. సో దానివల్ల మనకి ఏమైందంటే మన ఇండియన్ గవర్నమెంట్ కన్సర్న్ రైజ్ చేశారు. సో మెటాకి చెప్తే మెటా వాళ్ళు మన వాళ్ళకి అపాలజైజ్ కూడా చేశారు. సో దీనిలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటా గురించి తెలుసుకోలేదంటే, మెటా సిఇఓ ఎవరు? సో మెటా సిఇఓ వచ్చేసి మనకి ఇది మార్క్ జూకర్బర్గ్. సో మార్క్ జూకర్బర్గ్ అనేది మెటా యొక్క సిఇఓ. ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370 అనేది ఒక ఎందుకంటే మనకు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది ఆర్టికల్ 370. సో మన వాళ్ళు ఏం చేశారంటే 2019 ఆగస్ట్ 15న సో ఇది రిమూవ్ చేశారు, అంటే రద్దు చేశారు. అంటే జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో ఆర్టికల్ 370 రద్దు చేసి మనకి ఏం చేశారు అంటే రీఆర్గనైజేషన్, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆర్టికల్ 370 అనేది ఎప్పుడు రద్దు చేశారు, ఎందుకు ఇది స్పెషల్ స్టేటస్ తీసేశారు కాబట్టి ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో ఇది మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 370 దాని డేట్ ఎప్పుడు. అండ్ ఆల్సో ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A. సో ఆర్టికల్ 35A ఆల్సో ఇట్స్ రిలేటెడ్ టు ద యూనియన్ టెరిటరీస్ సంబంధించిన స్పెషల్ స్టేటస్ గురించి ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. సో అది జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు రిమూవ్ చేశారు. ఇది 2019 ఆగస్ట్ 5th నాడు దాన్ని రద్దు చేశారు. సో ఇది ఇప్పటికి 7 years అవుతుంది.
సో 7 years అయింది కాబట్టి మనం ఈరోజు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆర్టికల్ 370 రద్దు చేసి మనకు 7 years అవుతుంది ఇప్పటికి. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ దురంత్ కప్. సో ఈ దురంత్ కప్ అనేది మ్యాచెస్ అనేది జరుగుతున్నాయి. సో ఇది ఒక స్పోర్ట్స్ అప్డేట్. ఇది దురంత్ కప్ మ్యాచెస్ ఎందుకంటే ఇది ఫుట్బాల్. సో ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నమాట ఇది. అంటే ఇది అరౌండ్ 1888లో స్టార్ట్ చేశారు. మన ఏసియాలోనే ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఏంటంటే దురంత్ కప్. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఫస్ట్ దురంత్ కప్ ఏ ఆట సంబంధించిన టోర్నమెంట్ అన్నప్పుడు మనం ఫుట్బాల్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫుట్బాల్ అనేది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ మ్యాచెస్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. నెక్స్ట్ విల్ గో టు ద లాస్ట్ టాపిక్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు August 5th స్పెషల్ డే ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ట్రాఫిక్ లైట్ డేగా మనం జరుపుకుంటున్నాము. సో ఇది అంటే ఈరోజు మనకు ఏంటంటే 1920. సో 1920లో ఇది ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటివి ప్రారంభమైనాయి. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ డే ఎప్పుడు ట్రాఫిక్ లైట్ డే. సో ఇది మనం August 5th. సో August 5th గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈరోజు స్పెషల్ డే. యా ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మనకి ఇలాంటి టాప్ 5 కరెంట్ అఫైర్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.